నేను మనవి చేస్తుంటున్నాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం నుంచి ప్రారంభం. అప్పుడు ఐథియోపియుల రాణైన కందాక్రే కింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. తల వంచి కళ్ళు మూసుకుందాం. వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు తిరగద్దండి దయచేసి. ప్రశస్తమైనటువంటి సమయానికి మనం వస్తుంటున్నాం. ఇంతసేపు దేవునితో మనం మాట్లాడాం, మన మనవులను విన్నవించాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ 2020 సంవత్సరంలో చిట్ట చివరి మాసంలో నీతో నాతో ఏమి మాట్లాడతాడు అనేటువంటి విషయాలను మనము నేర్చుకున్నాం. వినయవిధేయతలతో దేవుడిచ్చేటువంటి వాక్యాన్ని స్వీకరిద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మన మధ్యలో సుందర్ ఉంటున్నాడు. సుందర్ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తుంటున్నాను. మైక్ ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనమునందు ఆశీనుడవై నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మా యేసుక్రీస్తు ప్రభు, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభు తండ్రిన. గత నెల అంతయు కాపాడి ప్రభు తండ్రిన ఈ డిసెంబరు నెలలోకి ఈ మొదటి ఆదివారంలోకి మీరు చేర్చినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా తండ్రినైనా. అవును ప్రభువా తండ్రినైనా, క్రిస్మస్ సంబరాలలో ప్రభువనైనా క్రీస్తును ఆరాధించుట ప్రభువనైనా, మేము ప్రభువనైనా నిన్ను ఏ విధంగా ఆరాధించాలో ప్రభువా మాకు నేర్పించుట కొరకే ప్రభువా తండ్రినైనా ఆ పరలోకము నుండి భూమికి నరుడుగా నజరేయుడైన యేసుక్రీస్తుగా ఈ భూలోకంలో జన్మించిన దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా తండ్రినైనా. వందనాలు ప్రభువా తండ్రినైనా. ఇప్పుడు ప్రభువా తండ్రినైనా నీ దాసుడు ప్రభువా తండ్రినైనా వాక్యం నిమిత్తమై నిలబడిచు ఉండగా ప్రభువా తండ్రినైనా నీ చిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభువా తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రభువా తండ్రినైనా ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభువా తండ్రినైనా. వారిని ప్రభువా తండ్రినైనా పరలోక రాజ్యములో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న నజరేయుడైన యేసుక్రీస్తు యొద్దకు ప్రభువా తండ్రి చేర్చుటకు ప్రభువానైనా మాతో ప్రభువానైనా నీ దాసునిలో ఉండి ప్రభువా మీరు మాట్లాడమని కూడా అడుగుచున్నాను ప్రభా. మీరు మాట్లాడితే ప్రభువా తండ్రినైనా మా కుటుంబాలలో శాంతి సమాధానము నెమ్మదినైనా అవును ప్రభువా తండ్రినైనా మీరు మాట్లాడితేనే ప్రభువా తండ్రినైనా మాకునైనా అనేక విధములన ప్రతి ఒక్క శోధన అంధక్రియములన్నీ తొలగిపోతాయి ప్రభువా తండ్రినైనా. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా తండ్రినైనా ముందున్న కార్యక్రమమును ప్రభువా తండ్రినైనా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో చిన్న కోరస్ పాడుకుందాం. యేసు నీవు నాకు కావాలయ్యా అనే కోరస్ పాడుతుండగా మనము దైవజనులను ఆహ్వానిద్దాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను
సమయంలో దైవదాసులు మన మధ్యలో ఉంటున్నారు, పాస్టర్ చిన్నన్న గారు. చప్పట్ల కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ఈరోజు వారి యొక్క దైవ సందేశము మనం వినాల్సి వచ్చింది కాబట్టి మనకు అదృష్టం. దైవజనులు ఈ విధంగా రావడం అనేది మనకు అదృష్టమే. కాబట్టి దేవాతి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. కాలాతీతం చేయను, కరెక్ట్గా మనం వెళ్ళిపోదాం. అంటే రోజు రోజుకు మనము ఏ విధంగా నేర్చుకోవాలనేది నేర్చుకుంటూ ఉంటున్నాం. కాబట్టి చప్పట్లు కొట్టి దైవజనులను ఆహ్వానిద్దాం. సార్ రండి, వెల్కమ్. క్రీస్తునందు దేవుని యొక్క బిడలారా, దేవుని సంగమ, మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులకు మన ఆలమూరు సంఘం తరపున వందనాలు తెలియపరుస్తున్నాం. చాలా సంతోషం. క్రీస్తునందు దేవుని యొక్క బిడలారా, సమయానికి రమ్మని దైవజనులు నిన్నటి నుంచి దాదాపు ఎన్నిసార్లు ఫోన్ చేశారు. సమయాన్ని మనము వృధా చేసుకొని కరెక్ట్గా వాక్యం టయానికి ఇక్కడికి వచ్చాం. పాటలు పాడడానికి అవకాశము కోల్పోయామేమో అనుకుంటున్నా. క్రీస్తునందు దేవుని యొక్క బిడలారా, పల్లెటూరులో అయితే సమయం ఎక్కువైనా ఏమి కాదు, కానీ ఇది టౌన్ గనక సమయానికి స్టార్ట్ చేసి సమయానికి ముగించాలి. అది ఒక క్రమం. కాబట్టి సమయానికి ముగించాలని సార్ యొక్క ఉద్దేశం కనుక మనము సమయానికి ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక మాట మీకు తెలియపరుస్తాను. ఈ టౌన్లో ఈ మందిరం కట్టాలంటే దాదాపుగా ₹1,00,00,000 పైగానే అవుతుంది. అంత ఖర్చు పెట్టి ఇంత పెద్ద మందిరం కట్టి ఆయన దేవుని యొక్క వాక్యము, దేవుని మాటలు వినిపించి అనేక ఆత్మను రక్షించాలని ఆయన కోరిక. వాస్తవంగా ఇదే డబ్బు అయితే మనము పల్లెటూరులో వడ్డీ చూసుకుంటే దాదాపు ఒక నెలకు ₹1,00,000 వస్తుంది. ఆయన కుర్చీ దిగకుండా కూర్చొని ఆ వచ్చిన డబ్బుతోనే ఆయన గడపచ్చు. అసలు అట్లే ఉంటుంది. కానీ ఆ డబ్బు నాకు అవసరం లేదు, కానీ దేవుని ప్రేమను పంచాలి అనేకులకని ఆయన ఎంతగానో డబ్బు లెక్క చేయకుండా మందిరాన్ని కట్టాడు. ఆయన కోరిక మందిరాన్ని నిర్మించాలి, ఈ మందిరంలో అనేకులు ఇక్కడ దేవుని గణపరచాలి, అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించాలని ఆయన కోరిక. అంతేకాదు, ఇప్పుడు వచ్చినది ఒక ట్రాక్టర్ మంది. సార్ యొక్క అభిమానులు, సార్ను ప్రేమించేవారు ఇంకా దాదాపు 4 ట్రాక్టర్ల మంది ఉన్నారు. ఇంకా 4 ట్రాక్టర్ల మంది ఉన్నారు. అక్కడే వదిలిపెట్టి వచ్చేసాం. అంత అభిమానులు ఉన్నారు. ఎందుకంటే గడిచిన కాలంలో మన సార్ గారు ఆయా ప్రాంతంలో వాక్యం చెప్పినప్పుడు చాలామంది ఆయనను ప్రేమించారు. ఈ మందిరం చూడాలని చాలామందికి ఆశ ఉన్నది. ఈ మందిరంలో వారు గడపాలని ఎంతో ఆశ కలిగినారు. కానీ మేము వాళ్ళని వదిలిపెట్టి ఒక ట్రాక్టర్ మందిమే ఇక్కడికి వచ్చాం. ఇంకా 4 ట్రాక్టర్ల మంది ఉన్నారు అక్కడ. దాదాపు ఇంకా 200-300 మంది అక్కడనే వదిలిపెట్టాం. అంత సార్ను ప్రేమించేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ ప్రేమ పొందుకోవాలి మనం. ఒక రకంగా చెప్పాలంటే నేను పొగడ్తరు కాదు, కానీ ఆయన స్థానంలో నేనుంటే ఈ భూమి మీద నిలబడేవాడిని కాదనేమో, ఎవరిని లెక్క చేసేవాడిని కాదనేమో. కానీ ఎన్ని ఉన్నా అవి వదిలిపెట్టి దేవుని ప్రేమను పొందుకొని అందరినీ ప్రేమిస్తూ అనేకులను దేవుని మార్గంలోకి నడిపించాలని ఎంతగానో
సార్ కోరిక. కాబట్టి ఆయన కోరిక, ఆయన ప్రేమ ఇలానే స్థిరస్థానం ఉండాలని, స్థిరస్థాయిలో ఉండాలని మనమందరము ఆయన కోసము మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాం. వాక్య భాగంలోకి వెళ్దాం. చదివిన వాక్య భాగం మరొకసారి చదువుకుందాము. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 27, 28 వచనం చదువుకుందాం. చదవండి. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చెను. చాలు. క్రీస్తునందు దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే ఐథియోపియా దేశములో కందకే రాణి కింద ఒక నపుంసకుడు అనే వ్యక్తి ఒక మంత్రిగా పనిచేస్తున్నాడు. ఏం మంత్రి? ఆమె యొక్క ధనాన్ని అంతటికి, ఆమె సంపద, ఆ దేశంలో సంపద అంతటికి, ధనానికి అంతా కూడా ఈయన అధికారిగా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో ఏమంటారు చెప్పాలి, ఆర్థిక శాఖ మంత్రి అంటారు. ఆ దేశంలో ఆమె రాణి సంపాదించిన ఆస్తి అంతటికి ఈయన ఒక మంత్రి. అటువంటి వ్యక్తి దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సన్నిధిలో గడపాలని ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము పట్టణంలోకి వచ్చాడు. ఎంత దూరం ప్రయాణం చేశాడు? మనలాగా 20-30 కిలోమీటర్లు కాదు, కానీ కొన్ని వందల కిలోమీటర్లు దాటి, కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి దేవుని యొక్క సన్నిధిలో, అనగా యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి సొలొమోను మహారాజు కట్టినటువంటి దేవుని మందిరంలో గడపాలి అని ఆశ కలిగి వచ్చాడు. క్రీస్తునందు దేవుని యొక్క బిడ్డలారా, ఈ దినాల్లో మందిరాలు ఎన్నో వందల మందిరాలు నిర్మించబడ్డాయి. కానీ ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, ఆ కాలంలో మందిరాలు నిర్మించడానికి ఏమాత్రమూ లేదు అవకాశం. రోమా సామ్రాజ్యం ఆ దేశం అంతటికి రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి హేరోదు రాజు లాంటి చాలామంది వ్యక్తులు ఆ దినాల్లో పరిపాలన చేశారు. క్రైస్తవులంటే వారికి గిట్టదు, క్రైస్తవులంటే ఆయన కోపము, క్రైస్తవులంటే ఆయనకు ఎంతో పగ. కాబట్టి మందిరాలు నిర్మించేవారు కాదు. మందిరము లేక, దేవుని గడిపే సమయము లేక, స్థలము లేక ఆయన 100 కిలోమీటర్లు దాటి ఆయన ఆ యొక్క యెరూషలేము పట్టణంలోకి వచ్చి దేవుని యొక్క మందిరంలో గడిపాడు. ఈనాడు మందిరాలు చాలా ఉన్నాయి, ప్రతి ఊర్లో మందిరాలు ఉన్నాయి, కానీ మందిరంలో గడిపేవారు చాలామంది కరువైపోయారు. ఎందుకో తెలియదు, కానీ జీవం గల దేవుని ఆరాధించాలి, జీవం గల దేవుని ప్రార్థించాలి, జీవం గల దేవుని సన్నిధిలో ఒక క్షణమైనా ఉండాలని ఆశ చాలామందికి కరువైపోయినది, చాలామందికి ఇష్టం లేదు. ఈలోక దేవతలను ఆరాధించడానికి 100 కిలోమీటర్లు కార్లు వేసుకొని వారు వచ్చి ఈలోక దేవతలు పూజించేవారు చాలామంది ఉన్నారు. జీవనం గల దేవుని మందిరాన్ని దాటి వెళ్ళాలని ఎవరికి కూడా ఆశ లేదు. కానీ ఈయన ఒక మంత్రిగా పనిచేస్తూ, ఒక మంత్రిగా, ఈయన ఆ యొక్క ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ, ఈయన అంత హోదా కలిగిన కూడా హోదాను వదిలిపెట్టి దేవుని గణపరచాలని ఆయన రథం మీద, మామూలుగా రాలేదు, నడుచుకుంటూ రాలేదు, కానీ రథం మీద వచ్చాడు. ఆయన మంత్రి కదా. ఈ దినాల్లో మంత్రి చూస్తున్నాం మనం, లక్షల రూపాయలు పెట్టి ఏసీ కారు కొని వారు ఎక్కడికో వెళ్తుంటారు. ఈయనైతే తన స్థానాన్ని వదిలిపెట్టి, తన అధికారాన్ని వదిలిపెట్టి, తన బలాన్ని వదిలిపెట్టి, తన యొక్క
ఆయనకున్న వృత్తిని వదిలిపెట్టి దేవుని ఆరాధించడానికి వచ్చాడు. క్రీస్తునందు దేవుని యొక్క బిడ్డలారా, ఇక 28వ వచనంలోకి వస్తే మనకు అర్థమైపోతుంది. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుతుండెను. దేవుని సన్నిధికి ఆదివారం వస్తాము. ఆదివారము దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత బైబిల్ను తీసుకువెళ్ళి ఎక్కడ పెడతాం? మనం గూట్లో దాస్తాం. కానీ ఈయన మాత్రము దేవుని సన్నిధికి వచ్చి దేవుని గణపరిచి తిరిగి వెళుతున్న సమయంలో కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని క్లుప్తంగా చదువుతున్నాడు. ఆయన ఏది చదువుతున్నాడు? యెషయా రాసినటువంటి గ్రంథాన్ని చదువుతున్నాడు. మీరు అనుకోవచ్చు, ఇదే బైబిల్ కదా, ఇందులో ఈ యొక్క యెషయా గ్రంథం చదువుతున్నారు మీరు అనుకోవచ్చు. ఇలా బైబిల్ లేదు ఆ దినాల్లో. ఒక యెషయా గ్రంథమే అక్కడ ఆ దినాల్లో ఉండేది. యెషయా గ్రంథం ఒక్కడే ఆ దినాల్లో ఉండేది. కాబట్టి ఈ యెషయా గ్రంథాన్ని కొనాలంటే ఆ దినాలని లక్షల రూపాయలు పోసినా దొరకదు. ఎంతో ధనవంతులు, ఎంతో ఆస్తి గలవారు వారే ఈ యొక్క యెషయా గ్రంథాన్ని చదివేవారు, బైబిల్ కొనేవారు. ఈనాడు బైబిల్ కేవలము 250 రూపాయలు పెట్టి వస్తున్నది. 250 రూపాయలు పెడితే మనకు పరిశుద్ధ గ్రంథం దొరుకుతున్నది. ఆ దినాల్లో గ్రంథాలు దొరకవు. ఆ దినాల్లో లక్షలు పోసినా దొరకదు మందిరం, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం. క్రీస్తునందు దేవుని బిడలారా, మందిరానికి వస్తున్నాము, మన చేతిలో బైబిల్ ఉన్నదా? బైబిల్ ఖచ్చితంగా ఉండాలి. ఎన్ని దానికో మనము డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని వృధా చేస్తాము. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని కొనడానికి ఎవరికి కూడా వీలు కలగదు. ఆ యొక్క డబ్బు వేస్ట్ చేసుకోలేమని అనుకుంటున్నారు. కానీ మంత్రి అయినటువంటి ఈయన 100 కిలోమీటర్లు వచ్చి దేవుని సంధిలో గడిపి తిరిగి వెళ్తున్న సమయం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాడు. మనం ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం వరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరవం. ఆదివారము తెరుస్తాము మందిరములో, మళ్ళీ ఆదివారం నా బద్ది దాన్ని తెరుస్తాం. మధ్యలో మాత్రం దాని గూట్లోనే దాక్కొని ఉండాల్సిందే. తిరిగి ఆదివారం పొద్దు మందిరానికి వచ్చేటప్పుడు ఆ యొక్క బైబిల్ను దుమ్ము దులుపుకొని తీసుకొని వచ్చేవారు ఉన్నారు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, విశ్వాసులైన వ్యక్తి ఎవరైనా కానీ 3 లక్షణాలు కలిగి జీవించాలి. 3 లక్షణాలు ఉండాలి. 1, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. 2, ప్రార్థన చేయాలి. 3, ఏం చేయాలి? వినాలి, వాక్య భాగం వినాలి. 1 ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. 2 ప్రార్థించాలి. 3 ఏం చేయాలి? వినాలి. చూద్దాము ఆ మాట, చదివే మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలో ఏం చెప్తున్నదో మనం చూద్దాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. చాలు. ఏం పరిశీలించాలంట? యెహోవా గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదవాలి. చదవమంటే ఆశామాసిగా ఊరికే చదవము, కానీ అది మైండ్కి ఎక్కుతుందా లేదా, ఇందులో ఏమున్నది అని క్లుప్తంగా అర్థం చేసుకునే రీతిగా చదవాలి. బైబిల్ పరిశీలించి గ్రంథాన్ని చదవాలని మనకు గ్రంథం తెలియపరుస్తున్నది. ప్రార్థించడం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. ప్రార్థించుట. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయాలి. మనము శోధనలో పడకుండా, అపవాది మనల్ని శోధించకుండా, సాతానుడు మన దరిద్రాలకు రాకుండా, మన కుటుంబంలోకి రాకుండా, మన హృదయంలో ప్రవేశించకుండా, మనం శోధించకుండా ఉండడానికి దినదినము ప్రార్థన చేయాలి. వినే మాట చూద్దాం.
రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. క్రీస్తునందు దేవుని యొక్క బిడలారా, వింటున్నాం. మనము ఏవోవో వింటున్నాం. ఏమి వింటున్నాము? ఈ లోక వార్తలు, ఈ లోక సంబంధించిన మాటలు, ఈ లోకములో ఏవేవో జరిగే మాటలన్నీ కూడా మనము చెవున వేసుకుంటుంటాం. కాలము అనవసరంగా వేస్ట్ చేసుకునేవారు ఉన్నారు. ఇరుగు పొరుగు వారితో కూర్చొని ఏవో కల్లుబుల్లి మాటలు మాట్లాడేవారు ఉన్నారు. అంతేకాదు, సాయంకాలం అయితే 7 గంటలైందంటే టీవీకి అతుక్కొని పోయేవారు చాలామంది ఉన్నారు. సాయంత్రం అయిందంటే టీవీకి అతుక్కొని పోయేవారు చాలామంది ఉన్నారు. చదవండి అంటే ఈ లోక వార్తల కోసము న్యూస్ పేపర్ చదివేవారు చాలామంది ఉన్నారు. దానికి అతుక్కొని పోయేవారు. ఏముందో దాంట్లో తెలియదు కానీ మొత్తం పేపర్లన్నీ కూడా తిరిగేసేవారు ఉన్నారు. ఏమి వస్తుంది దాంట్లో? నువ్వేమన్నా దాంట్లో సమస్యలు తీర్చగలవా? దాంట్లో ఉన్నటువంటి బాధలను తీర్చగలవా? ఏమీ లాభం లేదు. నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని చదివినావంటే నీ యొక్క తలపైన యేసు ప్రభు వారు తలపైన నీకు దీవెనలు మెండుగా కుమ్మరిస్తాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే నీ జీవితంలో అనేకమైన మేలు చేకూరుస్తాడు. తప్పేదో రైట్ ఏదో అది తెలుసుకుంటాం. పాపం ఏదో మనం తెలుసుకుంటాం. మన జీవితం ఎలా సరిచేసుకోవాలో తెలుసుకుంటాం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథములో ఎన్నెన్నో విషయాలు ప్రవక్తలు రాశారు. దాదాపుగా 40 మంది ప్రవక్తలు పరిశుద్ధాత్మను పొందుకొని రాశారు. ఆశామాసిగా రాయలేదు పరిశుద్ధ గ్రంథము. 40 మంది ప్రవక్తలు ఎంతో కష్టపడి వారు వాళ్ళ జీవితాన్ని వారు త్యాగం చేసి పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు. 40 మంది ప్రవక్తలు అంత కష్టపడి రాశారు. మరి ఆ పరిశుద్ధ గ్రంథం మనకు కేవలము ఒక్కరోజు పని చేస్తే 250 రూపాయలు వస్తుంది. ఆ ఒక్కరోజు కూలి మనది కాదంటే పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంటుంది. మీరు అలా చేస్తున్నారా? పరిశుద్ధ గ్రంథం చాలా అవసరము. రాబో దినాల్లో ఈ గ్రంథం దొరుకుతుందో లేదో తెలియదు. బ్యాన్ చేస్తారంటున్నారు. ఫ్రంట్ చేయకుండా బ్యాన్ చేస్తున్నా అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథము తీసుకోవాలి, దాన్ని చదవాలి, ప్రార్థించాలి, వినాలి వాక్యం. ఇవి మీ జీవితంలో నేర్చుకోవాలి. మరి ఈయన ఐథియోపియన్ నపుంసకుడు దేవుని మందిరంకి వచ్చి చక్కగా చదివి ఆ దేవుని ప్రార్థించి తిరిగి రథం మీద వెళ్తున్నప్పుడు చక్కగా చదువుతున్నాడు. ఆయన చదువుతున్న సమయంలో పిలిపి ఆయనతో దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్ముడు నువ్వు వెళ్ళు, ఆయన రథం మీద వెళ్తున్నాడు, నువ్వు త్వరగా వెళ్ళి ఆయనతో నువ్వు మాట్లాడు అన్నాడు. మరి ఒక అధికారి అయినటువంటి ఆయన రథం మీద వెళ్తున్నాడు. ఎంత స్పీడ్ వెళ్తున్నాడో ఒకసారి ఆలోచించుకోండి. రథం అంటే ఒక మంత్రి కదా, ఒక దేశానికి ఆ యొక్క కణాగారానికి ధనానికి అంతా కూడా అయినా అధిపతి. మరి ఎటువంటి రథం ఉంటుంది ఆయనకు ఒకసారి చూడండి. అటువంటి రథాన్ని, స్పీడ్గా వెళ్తున్న రథాన్ని పరిశుద్ధాత్ముడు పిలిపితో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, ఆయన వెళ్తున్నాడు, త్వరగా వెళ్ళి ఆయనతో మాట్లాడున్నాడు. అటువంటి స్పీడ్గా వెళ్తున్న రథాన్ని ఆయనను అందుకున్నాడు. దగ్గరికి వెళ్ళి ఎంత స్పీడ్ వెళ్ళాడు, పరిశుద్ధాత్ముడు తీసుకుని వెళ్ళాడు. ఆయనతో కలుసుకొని, అయ్యా నువ్వేం చేస్తున్నావంటే, నేను ఎస్ఐ గ్రంథాన్ని చదువుతున్నాను అంటున్నాడు. మరి చదువుతున్నావు, మరి నీకు అర్థమవుతుందంటే నాకు అర్థం కాలేదే అన్నాడు. అంటే ఈయన చదువుతున్న పరిశుద్ధ గ్రంథం అర్థం కాలేదని పరిశుద్ధాత్ముడు ఆలోచన చేసి ఈ పిలిపిని త్వరగా వెళ్ళి ఆయనతో కలుసుకొని నువ్వు ఆయన చదివే గ్రంథాన్ని నువ్వు పరిశీలించి ఆయనకు వాక్యం బోధించని పంపించాడు. తెలియపరచు, ఆయనకు తెలియదు, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాడు కదా, దాన్ని అర్థం కాలేదు కనుక నువ్వు వెళ్ళు అని పంపించాడు. ఆయన యేసును గూర్చిన మాటలు తెలియపరుస్తున్నాడు. చూద్దామా మాట 34 వచనం చూద్దాం త్వరగా. 34 వచనం.
అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. ఈ గ్రంథము రాశాడు, ఆయన గురించి రాశాడా వేరే గురించి రాశాడా నాకు అర్థం కావడం లేదు. నేను రోజు చదువుతున్నా, నాకు తెలియడం లేదు. ఈ మాటలు ఏదో నాకు అర్థం కాలేదు. ఆయన గురించి యెషయా గ్రంథం గురించి రాశాడా లేకపోతే వేరే గురించి రాశాడా నాకు తెలుపయా అని ఫిలిప్పుని అడిగాడు. అప్పుడు యేసు ప్రభువును ఆయనకు స్వార్థ ఆయన గురించి తెలిపించాడు. ఎవరికి? నపుంసకుడు. వెంటనే, ఎందుకు తెలుసా, పరిశుద్ధాత్మను పొందుకున్న ఫిలిప్పు దేవుని మాటలు బోధించిన వెంటనే ఆయన హృదయం పరిపక్వమై వెంటనే ప్రభువును స్వీకరించాడు. యేసు ప్రభువు నమ్మాడు. నమ్మిన వెంటనే ఏం చేశాడు తెలుసా? ఊరికే వెళ్ళలేదు తన దేశానికి. అయ్యా, వెళ్తున్న దారిలో ఇదో నీళ్లు కనపడుతున్నాయి, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏమన్నా ఆటంకం ఉందా అన్నాడు. నేను నిజమైన దేవుని, సత్యమైన దేవుని నేను నమ్మాను. ఇంతవరకు తెలియదు కనుక నువ్వు చెప్పిన వాక్యము, నువ్వు చెప్పిన మాటలను విన్నాను, మారు మనసు పొందాను. నాకు క్షణంలో నాకు ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిసం తెలియపరిచాడు. క్రీస్తునందు దేవుని యొక్క బిడ్డలారా, రోజు మనము మందిరానికి వస్తున్నాం, హృదయపూర్వకంగా దేవుని కనపరుస్తున్నామా? దేవుని యొక్క మాటలు నీ హృదయంలో చేర్చుకుంటున్నావా? వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటున్నావా? వింటున్నావా? విన్న తర్వాత నీ హృదయం మార్పు చెందుతున్నదా? ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకోకపోతే బాప్తిసం తీసుకుంటున్నావా? లేదు. తీసుకుందాం ముసలితనంలో, ఎప్పుడోసారి తీసుకుందాము, ఇంకా మచ్చుగా వయసు ఉంది చూద్దామని చాలామంది ఆలోచన చేసేవారు ఉన్నారు. కానీ ఈ నపుంసకుడు ఆ పని చేయలేదు. వెంటనే నా క్షణంలో ఇక్కడ నీళ్ళున్నాయా, నాకు ఈ గుంటలో ఈ నీటిలో నాకు బాప్తిసం అని అడిగాడు. వెంటనే యొక్క ఫిలిప్పు వెంటనే అక్కడికి తీసుకొని వెళ్ళి బాప్తిసం పొందుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునకు. ఎంత గొప్ప విశ్వాసము! పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అర్థం కాలేదు, కానీ ఈయన చెప్పిన వెంటనే ఆ మాటలన్నీ కూడా తన హృదయంలో చేర్చుకొని నిజమైన దేవుడు యేసయ్యే, నిజమైన దేవుడు యేసు ప్రభు వారే నమ్మి నా సొంత రక్షకుని నేను స్వీకరిస్తున్నాను, నాకు బాప్తిసం విన్నాడు. బాప్తిసం పొందుకుని రక్షణ పొందుకున్నాడు. రక్షణ చాలా అవసరం. నువ్వు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నీవు దేవుని మందిరానికి వచ్చినా, ఎంత ధనము వెచ్చించి మందిరానికి ఇచ్చినా, ఎంత ప్రార్థన పరురాలమైనా, ఎంత విశ్వాసమైనా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని గంటలు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినా, ఎన్ని గంటలు వాక్యం విన్నా లాభం లేదు. కానీ నీ జీవితంలో యేసు ప్రభువు నా సొంత రక్షకుడు పొందుకున్న తర్వాత నీవు బాప్తిసం తీసుకున్నప్పుడే నీకు రక్షణ, పరలోక రాజ్యంలో టికెట్ ఉంటుంది. కానీ ఈ లోకంలో నువ్వు జీవించేంత కాలము నీవు బాప్తిసం తీసుకొనకపోతే నీకు రక్షణ లేదు. ఎన్ని చేసినా, ఎన్ని గంటలు చదివినా, ఎంతసేపు వాక్యం విన్నా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా నీవు బాప్తిసం తీసుకొనకపోతే, నీటిలో నీవు మునగకపోతే నీ జీవితం ఎప్పటికీ సున్ననే, జీరోనే. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో, ప్రభువు నా యొక్క సొంత రక్షకుడు, నా కోసం ఈ లోకానికి వచ్చాడు, త్యాగం గల దేవుడు, కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు నమ్మినప్పుడే, నమ్మి విశ్వసించినప్పుడే, మారు మనసు పొందినప్పుడే, ప్రభువును స్వీకరించి నీ హృదయంలో చేర్చుకున్నప్పుడే యేసే నిజమైన దేవుడు నమ్మి వాక్యం స్వరంగా నీవు బాప్తిసం తీసుకుంటే తప్ప నీవు పరలోకంలో నీకు సీటు రాదని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు దైవజనులకు మీకు అందరికీ నిండు వందనాలు తెలియపరుస్తూ ఈ వాక్య భాగం ముగించుకుంటున్నాను. కళ్ళు మూసుకునండి, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీ పరిశుద్ధ నామంకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా యొక్క
పల్లెటూరు నుంచి తండ్రి ప్రభువా మమ్మల్ని నువ్వు ప్రేమించి ఈ యొక్క నంద్యాల పట్టణంలో నీ దైవజనం తండ్రి, నీ దాసుడు తండ్రి యొక్క నూతన మందిరాన్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మేము చూడడానికి, ఈ నూతన మందిరంలో నీ గణపరచడానికి నీవు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. వచ్చిన వారందరినీ కృపలకు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎక్కడైనా కానీ వారి జీవితాలు మార్చబడే భాగ్యం దయచేయి తండ్రి. ప్రభువా, విశ్వాసులము క్రీస్తు బిడలమని చెప్పుకునేది కాదు కానీ తండ్రి, నమ్మి తండ్రి విశ్వసించి సొంత రక్షకునిగా స్వీకరించిన తర్వాత తండ్రి బాప్తిసం తీసుకునే భాగ్యం వారికి దయచేయమని అడుచున్న ప్రభా. ఇంకా అనేకులు వాయిదాలు వేస్తున్నారు ప్రభా. అది కాదు తండ్రి ప్రభువా. నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే, నీ యొక్క రాజ్యంలో పరలోకంలో చేరాలంటే మా జీవితంలో తండ్రి మేము ఈ లోకంలో తండ్రి మేము బాప్తిసం తీసుకోవాలి తండ్రి ప్రభువా. కృప చూపించి తండ్రి మేమందరం తండ్రి నిత్యం పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారిగా, నిత్యం ప్రార్థించేవారిగా, నిత్యం నీ వాక్యం వినేవారిగా ఉండాలని ఈ దినమనే కానీ తండ్రి మేము మా హృదయాలు మార్పు చెంది తండ్రి కృప చూపించమని అడుచున్న ప్రభా. అపవాది జయించే శక్తి సమృద్ధిగా దయచేయమని అడుచున్న ప్రభా. ఈ లోకాదేగా తండ్రి దూరపరచమని అడుచున్న ప్రభా. నీకిష్టులుగా నీ సొంత బిడ్డలుగా మేము జీవించే కృప ఎల్లప్పుడూ మాకు దయచేయమని అడుచు. సాతాను జయించే శక్తి సమృద్ధిగా మాకు దయచేయమని అడుగుచు. ఈ దాసుని, వారి కుటుంబాన్ని, ఇక్కడ చేరిన వారందరినీ నీ చేతులకు అప్పచెప్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.